విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి గణబాబు జనసేన బీజేపీ నేతలు మే 1వ తారీఖున లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని ప్లెకార్డ్స్ పట్టుకొని గోపాలపట్నం బీఆర్టీఎస్ రోడ్డుపై నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గత నెలలో పెన్షన్లు తీసుకోవడానికి లబ్ధిదారులు ఎండలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడ్డారని, ముఖ్యంగా వికలాంగులు వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని సచివాలయం ద్వారా పెన్షన్ని ఇంటికి వెళ్లి ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు ఇంటికి వెళ్లి ఇచ్చే విధానంలో ఎలక్షన్ కమిషన్ చొరవ తీసుకొని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. మే 1వ తారీఖునే ఇంటికి వెళ్లి పెన్షన్లు ఇచ్చే విధంగా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకురాలు అంగా దుర్గా ప్రశాంతి, బీజేపీ నాయకులు, వార్డు కార్పొరేటర్లు దాడి వెంకట రమేష్, బొమ్మిడి రమణ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నెలలో పెన్షన్కి సంబంధించినటువంటి ఒక అంశం రాష్ట్ర వ్యాప్తంగా అది రాజకీయంగా వాడుకోవడానికి వైకాపా ప్రభుత్వం చేసినటువంటి కుట్ర. పేద ప్రజానీకం, వృద్ధులని చూడక, అలా వయోరీతిన ఉండేటువంటి ఇబ్బందిని కూడా చూడకుండా ఈ ఎండాకాలంలో 1వ తారీఖు సచివాలయాల వద్దనే పెన్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్న, యంత్రాంగం ఉన్న, లక్షలాది మంది ఉద్యోగస్తులు ఉన్న, రోజుకి 20 మందిని పెన్షన్ ఇచ్చినా నేరుగా ఇంటికి వెళ్ళి ఇచ్చేటువంటి యంత్రాంగం ఉన్నా కేవలం ప్రతిపక్షాలమైన ఈ పెన్షన్కి సంబంధించి వారిపైన బురద జల్లే కార్యక్రమాన్ని ఆసరాగా తీసుకొని పెన్షన్దారులు ఇబ్బందిని పెట్టినటువంటి దృష్ట్యా అది రిపీట్ కాకుండా ఉండాలంటే మే 1వ తారీఖు చీఫ్ సెక్రటరీ గారికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు అందించాలి, నిధులు అందుబాటులో ఉంచాలి. 1వ తారీఖునే ఉండేటువంటి యంత్రాంగాన్ని ఆల్రెడీ ఒక సచివాలయ వ్యవస్థ ఉంది. వ్యవస్థలో లక్షలాది మంది, 1,40,000 మంది రోజు ఉద్యోగస్తులు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనిషికి 20 మందికి చెప్పినా డెఫినెట్గా అందరి ఇళ్ళకి కూడా ఈ పెన్షన్ అనేటువంటిది ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆ 1వ తారీఖు ఇంటి వద్దకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.